ఆరోగ్యశ్రీ పెట్టాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప అయితే దానిని విజయవంతంగా అమలు చేయడం ఇంకా గొప్ప విషయమని వైఎస్సార్ కాంగ్రెస్ డాక్టర్స్ విభాగం పేర్కొంది. షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన డాక్టర్లు చరిత్ర మర్చిపోలేని సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. దాదాపు 1000 మంది డాక్టర్లు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ విభాగం వైద్యులు గన్నవరం నియోజకవర్గంలోని కనుమూరులో కలుసుకున్నారు. తమ మద్దతు వైఎస్సార్ కుటుంబానికే అని తెలిపారు. వైఎస్సార్ డాక్టర్ కాబట్టే ఆరోగ్యశ్రీ 108, 104లు ప్రవేశపెట్టగలిగారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేమందరం ఆకాంక్షిస్తూ వారికి సంఘీభావం తెలియజేయడానికి, షర్మిలమ్మకి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు మేము రావడం జరిగింది ఇక్కడికి. వి విష్ ఆల్ గుడ్ లక్ to the family of Dr. Y.S. Rajashekar Reddy. మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 108 పథకం పెట్టబడినది. దాని ద్వారా అసలు లైఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. మరి అసలు ఇది చూస్తే కనుక మరి ఏ స్టేట్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా ఈ రోజున మరుగున పడటం జరిగింది. 104, 108 కానివ్వండి, అదేవిధంగా ఆర్ఎంపీ పీఎంపీలకి ఏదైతే ట్రైనింగ్ ఏదైతే ప్రోగ్రామ్ అది అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా క్షీణించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని యువ డాక్టర్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తామని వారు తెలిపారు.